మహానాడుకు కడప ముస్తాబైంది. కడప నగరానికి పబ్బపురం గ్రామ సమీపంలో 150 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే సంబరానికి ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ కీలక నేతలు తరలివచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కడప చేరుకుంటారు. 3 రోజుల పాటు సీఎం చంద్రబాబు కడపలోనే బస చేరున్నారు. సీఎం చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కడప టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. మహానాడుపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గుడ్ మార్నింగ్ బలరాం. మహానాడు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా మహానాడు ప్రాంగణానికి రాబోతున్న సందర్భంగా కడప నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు. ఎందుకంటే దాదాపు 10 రోజుల నుంచి కూడా మహానాడు ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల బృందం కూడా ఇక్కడే ఉండి ప్రత్యేక పర్యవేక్షణలో కూడా ఈ మహానాడు ఏర్పాట్లు జరగబోతున్నాయి. ఎందుకంటే సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు కాబట్టి దానికి తగినట్లుగా ప్రత్యేక పోలీసు బందోబస్తు కూడా ఉంది. ఆక్టోపస్ బృందాలు కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నాయి. వాళ్ళ కంట్రోల్లోనే మొత్తం మహానాడు బందోబస్తు, అలాగే పార్కింగ్ స్థలాలు, చుట్టూ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, అన్ని కూడా వాళ్ళ పర్యవేక్షణ పూర్తి చేసుకుని కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక భారీ బహిరంగ సభ నేపథ్యంలో 29వ తారీఖున మహానాడుకు వచ్చే 5 లక్షల మందికి సరిపడినటువంటి భోజన సదుపాయాలు ఏర్పాటు కూడా జరిగాయి. మొదటగా ప్రతినిధుల సభకు సంబంధించి 27, 28వ తారీఖులలో మన వెనకలున్నటువంటి ఈ ప్రతినిధుల సభ ఏదైతే ఉందో అక్కడే ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలోనే సీఎం చంద్రబాబుతో పాటు ముందుగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. తర్వాత కార్యక్రమంలో ప్రతినిధుల సభలో ప్రధాన ఘట్టాన్ని ఏదైతే జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసి ఆ రోజు 1 గంట 2 గంటల తర్వాత జాతీయ అధ్యక్షుడిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రతి ఏడాది జరగబోయే మహానాడులో ఆనవాయితీగా వస్తోంది. ఇది అక్కడ ప్రధాన వేదిక పక్కనే ఉన్నటువంటి 4 భోజనశాలలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త, తెలుగు తమ్ముళ్ళు అక్కడికే వచ్చి భోజనాలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఇక ఇటువైపు చూస్తే మహానాడుకు వచ్చే సభకు ప్రాంగణానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం పలికేందుకు పసుపు సైనికులు తమకు చెందినటువంటి ఫ్లెక్సీలు, అలాగే పసుపు తోరణాలతో స్వాగతం పలుకుతున్నారు. ఇక పోలీసులు కూడా బందోబస్తు నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు అందరూ ఈ ప్రాంగణానికి చేరుకొని వాళ్ళ బందోబస్తు కూడా సిద్ధం చేస్తున్నారు. మంత్రులు కూడా కంటిన్యూగా ఇక్కడే ఉంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చి మహానాడును సక్సెస్ చేయాలని చెప్పి చాలా జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు రాక కోసం అందరూ ఎంతో ఎదురుగా చూస్తున్నారు. ఎందుకంటే మహానాడుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కొత్త కార్యాచరణ, అలాగే పార్టీ భవిష్యత్తు కూడా దీని మీద ఉండబోతుంది. కాబట్టి ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారు, ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతుంది, ప్రధానంగా యువనేత నారా లోకేష్ పాత్ర పైన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే రాబోయే మహానాడు నుంచి లోకేష్ పార్టీలో చాలా క్రియాశీలంగా మారబోతున్నారని చెప్తున్నారు. కాబట్టి మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. మహానాడుకు సంబంధించి మొదటి 2 రోజుల పాటు ప్రతినిధుల సభ ఉంది. ఈ ప్రతినిధుల సభకు సంబంధించి దాదాపు 120 ఎకరాల స్థలాన్ని సేకరించి పబ్బాపురం సమీపంలో ఈ ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్నటువంటి బహిరంగ సభకు 5 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేశారు. అందులో కూడా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ సరిపడినటువంటి ఏదైతే బహిరంగ సభ ఏర్పాట్లు ఉన్నాయి, దాంతోపాటు పార్కింగ్ స్థలాన్ని కూడా మరో 400 ఎకరాలు కేటాయించి కడప నగరానికి చుట్టూ 13 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 4 ప్రధాన కూడల నుంచి 13 రహదారులను కూడా నేరుగా వేదిక, అలాగే బహిరంగ సభకు వచ్చేటట్లు ప్లాన్ చేశారు. దీనికి తగిన విధంగా పోలీసు బందోబస్తు మొదటి 2 రోజుల పాటు 3,000 మంది పోలీసులు బందోబస్తు ఉంటారు. తర్వాత 3వ రోజు మొత్తం 5,000 మంది పోలీసు బందోబస్తుతో ఇక్కడ నిఘా ఉంచడంతో పాటు డ్రోన్ కెమెరాలు కూడా ఈ సీఎం బస చేస్తున్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో కంటిన్యూగా నిఘా ఉండడము, ఆక్టోపస్ బలగాలు, అలాగే ఇక్కడ వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, తెలుగు తమ్ములకు ఒక్కరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసులు, అటు టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. మహానాడు కమిటీ కన్వీనర్ గా ఉన్న నిమ్మల కడపలో సభా ప్రాంగణంలో జరుగుతున్న పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వర్షం వల్ల సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. మహానాడు సభా ప్రాంగణం పనులకు
పారపట్టి దగ్గరుండి చదువు చేస్తున్నారు నిమ్మల రామనాయుడు. రాష్ట్రానికి మంత్రి అయినా పార్టీకి మాత్రం కార్యకర్తనేనంటూ మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్నారు నిమ్మల రామనాయుడు. కడపలో రేపటి నుంచి మహానాడు వేడుకలు జరగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమం కోసం 150 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ కీలక నేతలు తరలివచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కడప చేరుకుంటారు. 3 రోజుల పాటు సీఎం చంద్రబాబు కడపలోనే బస చేరున్నారు. సీఎం చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కడప టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. రావాలా